హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం టెక్వుడ్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లింక్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఓపెన్ అని క్లిక్ చేయండి, టెక్వుడ్ టీవీ రిమోట్ యాప్, అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు లోడింగ్ అయిన తర్వాత అప్డేట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిమోట్ అనేది డిస్ప్లే అయింది కదా. మన రిమోట్ అనేది టీవీ రిమోట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ టెక్వుడ్ టీవీ అన్నది కదా, ఇక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ మన టెక్వుడ్ టీవీ టీవీ ఐడి కనిపిస్తుంది. ఒకవేళ లేదు కాబట్టి మనం ఐఆర్తో యూజ్ చేసుకుందాం. మన కింద కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది, మై టీవీ ఇస్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ అని. దాని మీద క్లిక్ చేయండి, ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా రిమోట్ని ఇలా ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉంటేనే ఇది పనిచేస్తుంది. వన్స్ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉంటే ఇక్కడ పవర్ బటన్, మీ ఫోన్ టీవీ సైడ్ చూపించి పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ టీవీ అనేది ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. వన్స్ వర్క్ అయిన తర్వాత మిగతా ఆప్షన్స్ కానీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మిగతా యారో మార్క్స్ కానీ, నెంబర్స్ కానీ, ఛానల్ అప్ అండ్ చేంజ్, వాల్యూమ్ చేంజ్ కానీ, ప్రోగ్రామ్ చేంజ్ అండ్ వాల్యూమ్ చేంజ్ అండ్ ఈ యారో మార్క్స్ అండ్ నెంబర్స్, ఈ విధంగా జూమ్ అండ్ ఈ విధంగా మిగతా ఆప్షన్స్ అన్నీ టెస్ట్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు మీ ఇష్యూ, అండ్ వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ వాడుకోవచ్చు. మీరు ఈ రిమోట్లో కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది కదా, అది ఆఫ్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం మన టీవీని ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ రిమోట్ అనేది పూర్తిగా వర్క్ కాలేదు అంటే ఇక్కడ బ్యాక్ వచ్చి మై రిమోట్ ఈస్ మిస్సింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, రిమోట్ కంపెనీ అండ్ మీ రిమోట్ యొక్క పిక్చర్ని పెట్టి సెండ్ చేస్తే మీ రిమోట్ని వాళ్ళు నెక్స్ట్ రిలీజ్లో యాడ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మన ఫుల్గా రిమోట్ వర్క్ కాకపోతే ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోండి. ఏమైనా ఫ్యూచర్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే అక్కడి నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మన టెక్వుడ్ టీవీని మన రిమోట్ యాప్తో ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఈ రిమోట్ అనేది మీకు వర్క్ అయ్యంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది వర్కింగ్ అని కామెంట్ చేయడం ద్వారా. అండ్ లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ యాప్ అనేది వర్క్ అవుతుందని. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.